భక్త బంధువులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ విద్యానంద శాస్త్రి, శ్రీ రుద్ర జ్యోతిషాలయం మరి భక్త బంధు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. మనకి ఈ వస్తున్నటువంటి ఆదివారం 4వ తారీఖు అమావాస్య, ఆదివారం, పుష్యమి నక్షత్రము. ఓహో, ఏం కలయికండి, అద్భుతం. ఎప్పుడో కానీ చూడలేం ఇలాంటిది, ఎప్పుడో కానీ ఇలాంటి చూడలేం. ఇటువంటి పర్వదినాన్ని మనం ఎలా వాడుకోవాలి? మరి మనం తెలివైన వాళ్ళం కదా. భగవంతుడు మనకి జంతువులకి లేనిది మనకి ఇచ్చాడు మేధస్సు. కాబట్టి ఈ మేధస్సును వినియోగించుకొని మనకు ఉండేటువంటి ఈతి బాధలు, కష్టాలు, కుటుంబ కష్టాలు ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. తొలగించుకునేందుకు ఇది ఒక పర్వదినం. కాబట్టి ఈరోజు ఏం చేయాలి అంటే, మీరు చక్కగా 4వ తారీఖు ఉదయం శుచిగా తలస్నానం ఆచరించి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని నేను చెప్పిన విధంగా మంత్ర జపం చేస్తే ధనవృద్ధి, అప్పులు తొలగట, శత్రుబాధ తొలగుట, రోగపీడలు తగ్గుట, కుటుంబం అంతా సంతోషంగా సుభిక్షంగా ఉండుట. ఒకటి ఏంటండి, ఎన్నని చెప్పగలం? మనిషి జీవితం అంతా కష్టాలే. కాబట్టి ఈ కష్టాలు తొలగడానికి కొన్ని మంచి రోజులు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. వినియోగించుకోవాలి మన అవకాశం. ఆ వినియోగించుకోవడంలో మన వివేకం ఉంటుంది. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు, నడిచి వెళ్తున్నప్పుడు, భారంగా నడిచి వెళ్తున్నాం, రిక్షా వాడు వస్తారు, అమ్మ రిక్షా కావాలా అంటాడు, మనం తెలివి తక్కువగా వదిలేస్తాం. ఆటో వాడు వస్తాడు, అమ్మ ఆటో కావాలంటాడు, వదిలేస్తాం. సిటీ బస్ వస్తుంది, అది వదిలేస్తాం. ఈడ్చుకొని ఒక 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత అప్పుడు ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగును, ఆటో దొరికితే బాగును, రిక్షా దొరికితే బాగును అని అనుకుంటాం. అది మన తాలూకు అమాయకత్వం. కాబట్టి ఈ అమాయకత్వంలో బతకద్దండి. ఇంకా అవకాశాన్ని వినియోగించుకోండి, చేజిక్కించుకోండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి మంత్రాన్ని రాసుకొని నేను చెప్పిన విధంగా ఆ రోజు ఆదివారం నాడు చెయ్యండి. మీరు చక్కగా సంతోషంగా హాయిగా మీకు కాలు వేసుకుని దర్జాగా మీకు నచ్చిన టీవీ సీరియల్ చూసుకుంటూ బతకచ్చు. ఏమంటారు? సరేనా? నేను చెప్తున్నాను, మంత్రం రాసుకోండి. ఓం బాలాభైరవి సర్వసంపదం మే దేహి సపరివారికం సర్వతో మాం రక్ష. మళ్ళీ చెప్తున్నాం. ఓం బాలాభైరవి సర్వసంపదాం దేహి మే సపరివారికం సర్వతో మాం రక్ష. ఇంతేనండి. ఓ, ఇదే మన కొండలు ఎత్తాలి అంటే ఏమన్నా? ఇంతే, 2 వాక్యాలు ఇచ్చేయండి. ఎంతసేపు చేయగలరు అంతసేపు చేయండి. ఫలితాలు చూడండి, ఎంత సంతోషంగా ఉంటుందో. మీరు నాకు చెప్తారు ఫోన్ చేసి. నా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను, రాసుకోండి. 9848184660. అంతే. చక్కగా మీరు మంత్రం రాసుకొని జపం చేయండి. ఆ రోజే కాదు, రోజు కూడా చేసుకోండి. సత్ఫలితాలు పొందండి. మీ పిల్ల పాపలతో చక్కగా ఆనందంగా సంతోషంగా అభివృద్ధి చెందండి. మీరు బాగుంటేనే మేము అంతా బాగుంటాం. లోకా సమస్త సుఖనో భవంతు పెద్దలు అన్నారు. కాబట్టి మీరు మీకోసము, మీ పక్కవారి కోసం మీరు ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అందరం కలిసి అందరి కోసం ప్రార్థన చేద్దాం. అందరం బాగుందాం, అందులో మనం ఉందాం. ఏం పోయింది అందులో? సరేనా? ఉండనా మరి? నమస్కారం.